పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పీఎస్సీ సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రారంభమైంది. చైర్మన్ అరకపూడి గాంధీ అధ్యక్షతన పీఎస్సీ మొదటి సమావేశమైంది. ఈ సమావేశానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, పీఎస్సీ సభ్యులు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సువర్ణ. కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ మీడియా హాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అనేటువంటి అరకపూడి గాంధీ అధ్యక్షతన అయితే ప్రస్తుతం ఈ సమావేశం ప్రారంభమైంది. ప్రస్తుతం అరకపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్గా ఇచ్చినటువంటి తర్వాత మొదటిసారి అయితే ఈ సమావేశం అయితే ప్రారంభమైంది. ఈ సమావేశంలో మొదటగా మర్యాదపూర్వకంగా ఈ సమావేశాన్ని అయితే ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అరకపూడి గాంధీతో చైర్మన్తో కలుపుకొని 13 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ పిఎస్సి యొక్క ప్రధాన ఉద్దేశం, ముఖ్యంగా ఈ కమిటీని నియమించింది కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పబ్లిక్ సంబంధించినటువంటి ప్రజాధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఏ విధంగా దాని కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం పైన ఏ విధమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలన్నదే ప్రధాన ఎజెండాతో ప్రస్తుతం ఈ కమిటీ అయితే నియమించడం జరిగింది. ఈ కమిటీ ప్రధానంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలప్పుడు ఇచ్చేటటువంటి నివేదికకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చిస్తుంది. వివిధ శాఖలకు సంబంధించినటువంటి బడ్జెట్కి సంబంధించి కానీ ఆర్థిక నిధులకు సంబంధించినటువంటి అంశంలో ఖర్చులు, అదేవిధంగా కాగిచ్చిన నివేదికలో ముఖ్యంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అంశంలో వ్యత్యాసాలకు సంబంధించి ప్రధానంగా ఈ శాఖలకు సంబంధించినటువంటి అధికారులని ముఖ్యంగా ఈ కమిటీ సభ్యులంతా కూడా ఎవరిని కోరుతారు. దాంట్లో భాగంగానే ప్రస్తుతం అయితే ఈ సమావేశం నివేదిక పైన ప్రధానంగా చర్చిస్తుంది. కాగ్లో వచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈ 13 మంది సభ్యులకి వివిధ శాఖలను కేటాయిస్తారు. కేటాయించిన తర్వాత శాఖల వారీగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖర్చులు, అదేవిధంగా బడ్జెట్కి సంబంధించినటువంటి అంశంలో లోటుపాట్ల పైన ప్రధానంగా ఈ కమిటీ సభ్యులంతా కూడా చర్చించి ఒక నివేదికను అయితే తయారు చేస్తారు. పబ్లిక్ సంబంధించినటువంటి ప్రజాధనానికి సంబంధించినటువంటి అంశంలోనే ప్రధానంగా ఈ కమిటీ పనిచేస్తుంది. ఇది రాజ్యాంగబద్ధంగా ప్రజలకు సంబంధించినటువంటి అన్ని హక్కులకు సంబంధించి ప్రధానంగా బడ్జెట్ పైన ప్రధానంగా చర్చిస్తుంది అనే చెప్పాలి. మొదటగా మీ సమావేశం మర్యాదపూర్వకంగా ఈ సమావేశం అయితే కొనసాగుతుంది. ఈ సమావేశం తర్వాత ఈ శాఖలు ఆ సభ్యులందరికీ కేటాయించిన తర్వాత నివేదిక పైన పూర్తి స్థాయిలో చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ.